Good morning, children. So now we are at ninth standard chemistry syllabus. First lesson is matter around us. First lesson ఏంటిది మనకు matter around us. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ యూనివర్స్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్. యూనివర్స్ ఎన్ని రకాలుగా మనం క్లాసిఫై చేయవచ్చును, యూనివర్స్ని మనం ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయవచ్చును. సో ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ మ్యాటర్ ఆర్ ఎనర్జీ. సో యూనివర్స్ని మనము టూ టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు, ఒకటి మ్యాటర్గా, ఇంకొకటి ఎనర్జీగా. అంటే యూనివర్స్లో ఉన్నది బ్రాడ్గా చెప్పాలనుకుంటే నీకు ఎట్లాంటిది ఇచ్చినా కూడా అయితే అది మ్యాటర్ కన్నా సంబంధించింది అవుతుంది, లేదా ఎనర్జీ కన్నా సంబంధించిన అంశం అవుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇట్లా మనము క్లాసిఫై చేయొచ్చును. నెక్స్ట్ ది సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ఇండియన్ ఫిలాసఫర్స్ ఆన్ మ్యాటర్. మ్యాటర్ మీద ఇండియన్ ఫిలాసఫర్స్ యొక్క ఐడియా ఏంటి? ఇండియన్ ఫిలాసఫర్స్ యొక్క ఐడియా ఏంటి అంటే ఇండియన్ ఫిలాసఫర్స్ ఏం చేసినారంటే మ్యాటర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఎయిర్, వాటర్, స్కై ఆర్ ఫైర్. సో మ్యాటర్ అనేది కంపల్సరిగా వీటి నుంచే తయారైద్ది అనుకున్నారు. దేని నుంచి? ఎయిర్ నుంచి కానీ, వాటర్ నుంచి కానీ, స్కై నుండి కానీ, లేదా ఫైర్ నుండి కానీ. ఈ నాలుగు అంశాల నుండి ఏదో ఒక అంశం ద్వారా, ఏదో ఒక దాని ద్వారా మ్యాటర్ అనేది తయారవుతుందని అనడం జరిగింది. వారి ప్రకారము, ఇండియన్ ఫిలాసఫర్స్ ప్రకారము, భారతీయ తత్వవేత్తల ప్రకారము మనకు మ్యాటర్ అనేది ఈ నాలుగు అంశాలలో ఏదో ఒక అంశం నుంచి తయారవుతుంది అని అనుకోవడం జరిగింది. ఏంటిది? ఎయిర్ నుండి కానీ, వాటర్ నుంచి కానీ, స్కై నుంచి కానీ, ఫైర్ నుండి కానీ తయారవుతుందని అనడము జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎనర్జీ. మరి ఎనర్జీ అంటే ఏంటి? దేన్ని ఎనర్జీ అంటారు? ఎనీథింగ్ దట్ ఈజ్ నాట్ మ్యాటర్, అది మ్యాటర్ కాకూడదు, మరియు హ్యాస్ కెపాసిటీ టు డూ వర్క్. అది మ్యాటర్ కావద్దు కానీ మనకు పని చేయడానికి ఉపయోగపడాలి. దాన్ని ఏమంటారు? ఎనర్జీ అని అనడం జరుగుతుంది. ఎనర్జీ అంటే అది మ్యాటర్ కాదు కానీ పని చేయడానికి కనుక ఉపయోగపడినట్టయితే ఆ ఉపయోగపడేదాన్ని ఏమంటారు? ఎనర్జీ అంటారు. అంటే ఎనర్జీ అనేది మ్యాటర్ అవుతుందా? కాదు, ఎనర్జీ అనేది మ్యాటర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ మ్యాటర్? ఎనీథింగ్ దట్ ఆక్యుపైస్ స్పేస్ అండ్ హ్యాస్ మాస్. అది ఏదైనప్పటికీ కొంత స్థలాన్ని ఆక్రమించాలి. ఎక్కడ పెట్టినా కూడా కొంత స్థలాన్ని ఆక్రమించాలి. అదేవిధంగా అది కొంత బరువును లేదా మాస్ను కలిగి ఉండాలి. యాక్చువల్గా మాస్ అంటే క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ అంటారు. మన కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాస్ అన్నా వెయిట్ అన్నా ఒకే రకంగా భావిస్తాం. కాబట్టి అది కొంత స్థలాన్ని ఆక్రమించాలి మరియు కొంత బరువును కనుక కలిగి ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు? మ్యాటర్ అనడం జరుగుతుంది. మ్యాటర్ అంటే ఎనీథింగ్ దట్ ఆక్యుపైజ్ స్పేస్ అండ్ మాస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? మ్యాటర్. దాన్ని ఏమంటాం మనము? మ్యాటర్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మోడర్న్ సైంటిస్ట్ క్లాసిఫైడ్ మ్యాటర్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. సో మోడర్న్ సైంటిస్ట్, ఇండియన్ ఫిలాసఫర్స్ ఏమో మ్యాటర్ ఎక్కడి నుంచి తయారవుతుంది అనుకున్నారు? 4 అంశాలలో ఏదో ఒక దాని నుండి తయారవుతుందని వాళ్ళు భావించడం జరిగింది. అయితే మనకు మోడర్న్ సైంటిస్టులు మ్యాటర్ అనేది ఎట్లా ఉంటుంది, ఏ విధంగా మనము క్లాసిఫై చేయొచ్చును, విభజించవచ్చును అనే అంశాన్ని తీసుకుంటే అయితే ఫిజికల్ ప్రాపర్టీస్ బేస్గా కానీ లేదా కెమికల్ ప్రాపర్టీస్ని బేస్గా చేసుకొని కానీ వీ కెన్ డివైడ్ మ్యాటర్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. ఐదర్ ఆన్ ఫిజికల్ ప్రాపర్టీస్ బేస్డ్ ఆన్ ఆర్ కెమికల్ ప్రాపర్టీస్ బేస్డ్ ఆన్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ ఫిజికల్ ప్రాపర్టీస్ మ్యాటర్ కెన్ బీ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. సో చూద్దాం ఇప్పుడు. రైట్ క్లాసిఫికేషన్ ఆఫ్, సిక్స్త్ క్వశ్చన్, రైట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ బేస్డ్ ఆన్ ఫిజికల్ ప్రాపర్టీస్ని బేస్గా చేసుకొని మ్యాటర్ని మనము ఎన్ని రకాలుగా డివైడ్ చేయవచ్చును? ఏంటివి అవి? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, ప్లాజ్మా,
Bose-Einstein condensed state of matter. Bose-Einstein condensed state of matter. ఇన్ని రకాలుగా మనం 5 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. సో సాలిడ్ అంటే ఏంటిది? సాలిడ్ అంటే ఘన పదార్థము. లిక్విడ్ అంటే ఏంటిది? వాటర్ లాగా ఉండేది లిక్విడ్. గ్యాస్ అంటే ఏంది? ఎయిర్ రకంగా ఉండేది ఎయిర్ రకంగా ఉండేది, గాలి రకంగా ఉండేది గ్యాస్. మరి ప్లాస్మా అంటే ఏంది? సన్కు దగ్గరగా కనుక వెళ్ళినట్టయితే లేదా హై టెంపరేచర్ కనుక వెళ్ళినట్టయితే సబ్స్టెన్స్ అనేది అయాన్స్ ఫామ్లో ఉంటుంది. అయాన్స్ ప్లస్ మైనస్ అయాన్స్ రూపంలో ఉంటుంది, ప్లస్ మైనస్ అయాన్స్ రూపంలో ఉంటుంది. అట్లా ఉంటే దాన్ని ఏమంటారు? ప్లాస్మా అనాలి. బోస్-ఐన్స్టీన్ కండెన్స్డ్ స్టేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గ్యాస్ తీసుకున్నావు అనుకో, కూల్ చేస్తే లిక్విడ్ అయిపోతుంది, దాన్ని కూల్ చేస్తే సాలిడ్ అయిపోతుంది. ఇంకా సూపర్ కూల్ లోయెస్ట్ టెంపరేచర్ కనుక కూల్ చేస్తే ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యే మ్యాటర్ యొక్క టైప్ని ఏమంటారంటే బోస్-ఐన్స్టీన్ కండెన్స్డ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. లెస్ దాన్ -273 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్, అంత లో టెంపరేచర్ దగ్గర మ్యాటర్ ఎగ్జిస్ట్ అయ్యే స్టేట్ని బోస్-ఐన్స్టీన్ కండెన్స్డ్ స్టేట్. హై టెంపరేచర్ దగ్గర ప్లాస్మా, లోయెస్ట్ టెంపరేచర్ దగ్గర బోస్-ఐన్స్టీన్ కండెన్స్డ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్, రైట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాటర్. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి మ్యాటర్ది? ఇట్ హ్యాస్ వాల్యూమ్, దానికి తప్పనిసరిగా కొంత వాల్యూమ్ ఉండాలి. అంటే ఎక్కడ పెట్టినా కొంత స్పేస్ని ఆక్యుపై చేయాలి. అట్లా స్పేస్ని ఆక్యుపై చేస్తేనే దాన్ని ఏమనాలి? మ్యాటర్ అనాలి, లేకపోతే మ్యాటర్ అనడానికి వీల్లేదు. ఇట్ హ్యాస్ మాస్, స్పేస్ని ఆక్యుపై చేయడంతో పాటు దానికి కొంత బరువు ఉండాలి, ఉంటేనే అది మ్యాటర్గా మనం కన్సిడర్ చేస్తాము. ఇట్ హ్యాస్ వెయిట్, సో మన కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాస్ అన్నా వెయిట్ అన్నా ఒకే రకంగా భావిస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చింది, యూ కెన్ యాడ్. సో ఇట్ హ్యాస్ వెయిట్. నెక్స్ట్ వన్, పర్ఫెక్షన్ బై ఫిజికల్ సెన్స్, నాట్ సైన్స్, ఫిజికల్ సెన్స్. సో ఏంటి అది? ఫిజికల్ సెన్స్ అంటే మనం టచ్ చేయడం వల్ల కానీ, శ్వాసించడం వల్ల కానీ, కళ్ళతో చూడడం వల్ల కానీ, స్పర్శించడం వల్ల కానీ ఏదో రకంగా మన ఫిజికల్ సెన్స్ ద్వారా అది ఉంది అని గుర్తించగలగాలి. అట్లయితేనే దాన్ని మ్యాటర్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, ఫీలింగ్స్ అనేది మ్యాటర్ అవుతుందా? కాదు. ఎందుకు కాదు? దానికి మాస్ ఉందో తెలియదు, వెయిట్ ఉందో తెలియదు, పర్ఫెక్షన్ బై ఫిజికల్ సెన్స్ కూడా మనం గుర్తుపట్టలేం. నొప్పి ఉందనుకోండి, నొప్పిని పర్ఫెక్షన్ బై ఫిజికల్ సెన్స్ ద్వారా చూడగలుగుతున్నాం, కానీ దానికి మాసు లేదా వాల్యూమ్ అనేది ఉన్నదా? లేదు. అట్లాంటివి మనకేం కావు? మ్యాటర్ కిందికి రావు. నెక్స్ట్ కమ్ టు 8th క్వశ్చన్, వాట్ ఈజ్ వాల్యూమ్? Space occupied by the matter is called as volume. ఒక మ్యాటర్ని కనుక ఎక్కడన్నా పెడితే అది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో ఆ స్పేస్ని ఏమంటారు? వాల్యూమ్ అనడం జరుగుతుంది. ఒకవేళ కనుక సాలిడ్ కనుక అయినట్టయితే దాని లెంత్ ఎంత ఉంది, బ్రెడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉందని తీసుకుంటే L/B/H దాని వాల్యూమ్ అవుతుంది. ఒకవేళ లిక్విడ్ కనుక ఉందనుకోండి, మనకు లిక్విడ్ కొలపాత్రలు ఉంటాయి, ఆ కొలపాత్రలో ఎక్కడి వరకు అయితే వస్తుందో దాన్ని వాల్యూమ్గా తీసుకుంటారు. గ్యాస్ అయిందనుకోండి, గ్యాస్ని ఏం చేస్తారు? గ్యాస్ని ఏదైనా ఒక పాత్రలో కనుక నింపినట్టయితే ఆ పాత్ర యొక్క వాల్యూమ్ని గ్యాస్ వాల్యూమ్గా తీసుకోవడం జరుగుతుంది. అయితే గ్యాసెస్కి ఒక నేచర్ ఉంటుంది. ఏం నేచర్ ఉంటుంది? దే కెన్ ఆక్యుపై టోటల్ స్పేస్ అవైలబుల్ టు దెమ్. అది ఇంత దానిలో పెట్టినా పడుతుంది, ఇంత దానిలో పెట్టినా పడుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూమ్ అనేది గ్యాస్ బ్యూరెట్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తారు. సరే, మనకు అంత స్టాండర్డ్ ఏం అవసరం లేదు. జస్ట్ ఏంటి, గ్యాస్కి సంబంధించి ఏ పాత్రలోనైతే ఉంచుతామో ఆ పాత్ర వాల్యూమ్కి సమానం అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ 10th క్వశ్చన్, వాట్ ఈజ్ వెయిట్? మరి వెయిట్ అంటే ఏంటి? దేన్ని వెయిట్ అంటాము? పుల్ ఆఫ్ గ్రావిటీ ఆన్ మ్యాటర్ ఈజ్ కాల్డ్ యాజ్ వెయిట్. అంటే ఇక్కడ ఒక సబ్స్టెన్స్ కనుక ఉంటే దాని ఎర్త్ గ్రావిటీ అనేది ఎర్త్ వైపు ఇది పుల్ చేయడం జరుగుతుంది, లాగడం జరుగుతుంది. ఈ లాగడం దాన్ని వెయిట్ అని అనడం జరుగుతుంది. W=m/g. మాస్ను గ్రావిటీని మనకు G తోటి మల్టిప్లై చేయాలి. G వాల్యూ ఎంత? 9.8 m/s². G వాల్యూ తోటి కనుక మల్టిప్లై చేస్తే మనకు దాని వెయిట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్,
వాట్ ఈజ్ పర్ఫెక్షన్ బై ఫిజికల్ సెన్స్? వాట్ ఈజ్ పర్ఫెక్షన్ బై ఫిజికల్ సెన్స్? ఫిజికల్ సెన్స్ అంటే ఏంటి? సెన్స్ ఆఫ్ టచ్ కావచ్చు, సెన్స్ ఆఫ్ హియరింగ్ కావచ్చు, సెన్స్ ఆఫ్ సైట్ కావచ్చు, సెన్స్ ఆఫ్ స్మెల్ కావచ్చు, సెన్స్ ఆఫ్ టేస్ట్ కావచ్చు. ఇవి ఫిజికల్ సెన్స్లు అంటారు. అంటే టచ్ చేయడం వల్ల కానీ అక్కడ అది ఉందని తెలుసుకోవాలి, లేదా దాని ద్వారా ఏదైనా సౌండ్ వస్తే హియర్ చేయడం వల్లనైనా తెలుసుకోవాలి, లేదా కళ్ళతోటి చూసైనా అక్కడ ఏదో ఉందని తెలుసుకోవాలి, లేదా ముక్కుతోటి శ్వాసించైనా దాని స్మెల్ని చూసైనా తెలుసుకోవాలి, లేదా నాలుకతోటి రుచి చూసైనా అక్కడ ఒక సబ్స్టెన్స్ ఉంది అని తెలుసుకుంటే దాన్ని ఫిజికల్ సెన్సెస్ అంటారు. వీటి ద్వారా మన మ్యాటర్కి ఇది ఒక ప్రాపర్టీ, ఫిజికల్ సెన్స్ ఉండడం అనేది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. హౌ మ్యాటర్ విల్ ఎగ్జిస్ట్? మ్యాటర్ అనేది ఎట్లా ఎగ్జిస్ట్ అవుతుంది? అగ్రిగేషన్ ఆఫ్ టైనీ పార్టికల్స్. అగ్రిగేషన్ ఆఫ్ టైనీ పార్టికల్స్, చిన్న 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 కణాలు అనేది అనేకం కొన్ని కోట్ల కొద్ది కణాలు కలవడం వలన మనకు మ్యాటర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. టైనీ పార్టికల్స్ అంటే చిన్న కణాలు, అతి సూక్ష్మ కణాలు. అగ్రిగేషన్ అంటే ఒక దగ్గర కలిసి ఉండడము. సో చిన్న 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 కణాలు అనేది ఒక దగ్గర కలిసి ఉండడం వల్ల అది మనకు మ్యాటర్ రూపంలో ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది. ఏ రూపంలో ఎగ్జిస్ట్ అయింది? మనకు మ్యాటర్ రూపంలో ఎగ్జిస్ట్ అవ్వడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ యూనివర్స్ ఈజ్ క్లాసిఫైడ్? యూనివర్స్ ఎట్లా క్లాసిఫై అవుతుంది? మ్యాటర్ మరియు ఎనర్జీ రూపంలో క్లాసిఫై అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ వి డిస్కస్డ్. మ్యాటర్ రూపంలో మరియు ఎనర్జీ రూపంలో మనం క్లాసిఫై చేయడం జరుగుతుంది. హౌ మ్యాటర్ ఈజ్ క్లాసిఫైడ్? మ్యాటర్ ఎట్లా క్లాసిఫై అయింది? బై ఫిజికల్ క్లాసిఫికేషన్ లేదా కెమికల్ క్లాసిఫికేషన్. ఫిజికల్ క్లాసిఫికేషన్ ద్వారా కానీ కెమికల్ క్లాసిఫికేషన్ ద్వారా కానీ మ్యాటర్ అనేది మనము క్లాసిఫై చేయడము జరుగుతుంది. ఫిజికల్. నెక్స్ట్ క్వశ్చన్, బేస్డ్ ఆన్ ఫిజికల్ క్లాసిఫికేషన్ మ్యాటర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? ఫిజికల్ క్లాసిఫికేషన్ ప్రకారము మ్యాటర్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయవచ్చును? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, ప్లాజ్మా, బోస్, ఐన్స్టీన్ కండెన్స్డ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఆల్రెడీ వి డిస్కస్డ్. ఇవంటే ఏంటనేది మీరు చెప్పగలగాలి. ఓకేనా? నెక్స్ట్ 16th క్వశ్చన్, సాలిడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? మళ్ళీ సాలిడ్స్ అన్నాం కదా, సాలిడ్స్ అంటే ఏంటివి, లిక్విడ్స్ అంటే ఏంటివి, గ్యాసెస్ అంటే ఏంటివి అని ఒకసారి చూద్దాం. సాలిడ్ అంటే ఏంటంటే దానికి డెఫినెట్ షేప్ ఉండాలి, డెఫినెట్ వాల్యూమ్ ఉండాలి, మారొద్దు. ఈ సబ్స్టెన్స్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడితే ఏ షేప్ ఉంటుందో ఇక్కడ పెట్టినా అదే షేప్ ఉండాలి, ఇంకో దగ్గర పెట్టినా అదే షేప్ ఉండాలి. అదేవిధంగా వాల్యూమ్ కూడా ఇక్కడ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందో ఇక్కడ కూడా అంతే వాల్యూమ్ ఆక్యుపై చేయాలి, ఇక్కడ కూడా అంతే వాల్యూమ్ ఆక్యుపై చేయాలి. అట్లా చేస్తే దాన్ని డెఫినెట్ షేప్ అండ్ డెఫినెట్ వాల్యూమ్ అంటారు. అట్లా ఉంటే వాటిని సాలిడ్స్ అంటారు. లిక్విడ్స్కి ఏముంటుంది అంటే ఇండెఫినెట్ షేప్ ఉంటుంది, డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది. డెఫినెట్ వాల్యూమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ వాటర్ని తీసుకున్నారు అనుకోండి, గ్లాస్లో వస్తే అది గ్లాస్ షేప్లోనికి వస్తుంది, బిందెలో వస్తే బిందె షేప్లోనికి వస్తుంది, కుండలో వస్తే కుండ షేప్లోనికి వస్తుంది. ఏందో వస్తే దాని యొక్క షేప్లోనికి రావడం జరుగుతుంది. అంటే షేప్ అనేది మారుతూ ఉంటుంది. కానీ 1 లీటర్ వాటరు ఇంట్లో పోసినా 1 లీటరే ఉంటుంది, ఇంట్లో పోసినా 1 లీటరే ఉంటుంది, ఇంట్లో పోసినా 1 లీటరే ఉంటుంది. 1 లీటర్ వాటర్ ఎప్పుడు 1 లీటర్గానే ఉంటుంది, అంటే వాల్యూమ్ మారదు, కానీ షేప్ మాత్రం మారుతుంది. కాబట్టి ఇండెఫినెట్ షేప్ అండ్ డెఫినెట్ వాల్యూమ్, ఇండెఫినెట్ షేప్ అండ్ డెఫినెట్ వాల్యూమ్. అదే గ్యాస్ కనుక తీసుకున్నాం అనుకోండి, దానికి ఇండెఫినెట్ షేప్ అండ్ ఇండెఫినెట్ వాల్యూమ్. సో దానికి డెఫినెట్ షేప్ ఉండదు, డెఫినెట్ వాల్యూమ్ ఉండదు. వీటిని మనం ఈ విధంగా డిఫైన్ చేయడము జరుగుతుంది. ఇక మళ్ళీ సాలిడ్స్ యొక్క క్లాసిఫికేషన్ చూడండి. 16th క్వశ్చన్, సాలిడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? క్రిస్టలైన్ సాలిడ్స్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్. క్రిస్టలైన్ సాలిడ్స్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్డ్ సాలిడ్స్, పర్ఫెక్ట్ 3-dimensional స్ట్రక్చర్డ్ సాలిడ్స్. అమార్ఫస్ సాలిడ్స్ అంటే ఏంటివి? వీటికి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఉండదు, రెగ్యులర్ స్ట్రక్చర్ ఉండదు, రిపీటెడ్ స్ట్రక్చర్ ఉండదు. ఇవి పౌడర్డ్ లైక్ సబ్స్టెన్సెస్, పౌడర్డ్ లైక్ సబ్స్టెన్సెస్, పౌడర్డ్ లైక్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి. సో పౌడర్డ్ లైక్ సబ్స్టెన్సెస్ని ఏమంటారు? అమార్ఫస్ అంటారు. అమార్ఫస్కి ఎగ్జాంపుల్ రబ్బర్ వస్తుంది, గ్లాస్ వస్తుంది, పౌడర్, ఫేస్ పౌడర్ వస్తుంది. ఇట్లాంటివి మనకు అమార్ఫస్ కిందికి రావడం జరుగుతుంది. క్రిస్టలైన్ కిందికి డైమండ్ వస్తుంది, గ్రాఫైట్ వస్తుంది, స్టోన్ వస్తుంది, సోడియం క్లోరైడ్ లాంటి సాల్ట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా క్రిస్టలైన్ సాలిడ్స్, క్రిస్టలైన్ సాలిడ్స్.
నెక్స్ట్ బేస్డ్ ఆన్ 17th క్వశ్చన్, బేస్డ్ ఆన్ కెమికల్ క్లాసిఫికేషన్ మ్యాటర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్. కెమికల్ క్లాసిఫికేషన్ ప్రకారము మ్యాటర్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చును? 2 types. దే ఆర్ వాట్? ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ మిక్స్చర్స్. ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటివి? అందులో వేరే ఇతర కణాలు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోల్డ్ తీసుకున్నారు అనుకోండి, అన్ని గోల్డే ఉండాలి, ఏయు ఆటమ్సే ఉండాలి, గోల్డ్ ఆటమ్స్ మాత్రమే ఉండాలి. ఓకేనా? అట్లా ఉంటే దాన్ని ఏమంటారు? ప్యూర్ సబ్స్టెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయనుకోండి, ప్యూర్ అవుతాయా? గోల్డ్ ఆర్నమెంట్స్ ప్యూర్ కావు. ఎందుకు కావు? దానికి గోల్డ్తో పాటు కాపర్ను కూడా కలిపి ఆర్నమెంట్ తయారు చేస్తారు, కాబట్టి అది ప్యూర్ కాదు. ప్యూర్ అంటే కేవలం ఒక రకమైనవి మాత్రమే ఉండాలి, ఒక రకమైన పార్టికల్స్ మాత్రమే ఉండాలి. మిక్స్చర్స్ అంటే అందులో 2 or more డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కనుక కలిసి ఉంటే దాన్ని మిక్స్చర్ అంటారు. 2 or more, 2 or what 3 సబ్స్టెన్సెస్ కనుక కలిసి ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు? మిక్స్చర్ అనడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు? మిక్స్చర్ అంటారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏమంటారు? మిక్స్చర్స్ అంటే ఏంటిది? ఇట్ హ్యాస్ 2 or more సబ్స్టెన్సెస్, 2 or 3 సబ్స్టెన్సెస్ కనుక కలిసి ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు? మిక్స్చర్ అని అనడము జరుగుతుంది. ఇది ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ మిక్స్చర్స్కి సంబంధించింది. నెక్స్ట్ 18th క్వశ్చన్, అగైన్ ప్యూర్ సబ్స్టెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్. మళ్ళీ ప్యూర్ సబ్స్టెన్సెస్ ఎన్ని రకాలుగా డివైడ్ చేసినారు? 2 రకాలుగా డివైడ్ చేసినారు. ఒకటి ఎలిమెంట్స్గా, ఇంకొకటి కాంపౌండ్స్గా. ఎలిమెంట్స్గా మరియు కాంపౌండ్స్గా డివైడ్ చేయడం జరిగింది. ప్యూర్ సబ్స్టెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. దే ఆర్ వాట్? ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. ఎలిమెంట్స్ మరియు కాంపౌండ్స్గా డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 19th క్వశ్చన్, అగైన్ ఎలిమెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్. మళ్ళీ ఎలిమెంట్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేసినారు అని అంటే మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ అండ్ నోబుల్ గ్యాసెస్. ఇన్ని రకాలుగా డివైడ్ చేసినాం. మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, నోబుల్ గ్యాసెస్. మెటల్స్ అంటే ఏంటివి? సోడియం, పొటాషియం, గోల్డ్, కాపర్, ఇట్లాంటివన్నీ మెటల్స్. ఇట్లాంటివన్నీ కూడా మెటల్స్. నాన్ మెటల్స్ ఏంటిది? హైడ్రోజన్, హీలియం, నెక్స్ట్ వచ్చేసి బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. సో ఇవన్నీ కూడా ఏంటివి? నాన్ మెటల్స్. మెటలాయిడ్స్ అంటే ఏంటివి? ఆర్సనిక్, యాంటీమోనీ, సిలికాన్ లాంటివి మెటలాయిడ్స్. నోబుల్ గ్యాసెస్ చెప్తారా? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సీనాన్, రేడాన్, ఆర్యన్, ఓగనాసిన్, ఓజీ. సో ఇవన్నీ ఏంటివి? నోబుల్ గ్యాసెస్. ఓకేనా? సో ఇట్లా మనము డివైడ్ చేసినాం. ఎన్ని రకాలుగా? 4 రకాలుగా డివైడ్ చేసినాం. 20 క్వశ్చన్, కాంపౌండ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్. మరి కాంపౌండ్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేసినారు? ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్. ఇనార్గానిక్ కాంపౌండ్స్ అంటే కార్బన్ లేని కాంపౌండ్స్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, తర్వాత క్లాసులలో డిస్కస్ చేసాం 10th స్టాండర్డ్లో. సో ఇప్పటికైతే మనం ఇప్పుడే ప్రైమరీలో ఉన్నాం కాబట్టి కార్బన్ లేని కాంపౌండ్స్ని ఇనార్గానిక్ అంటాము, కార్బన్ ఉన్న వాటిని కార్గానిక్ అంటాం. ఉన్న వాటిని ఏమంటారు? ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ కేమ్ ఫ్రమ్ ఆర్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ లివింగ్ సోర్సెస్. దీస్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ నాన్ లివింగ్ సోర్సెస్. ఓకే. నెక్స్ట్ వన్ 21 క్వశ్చన్, ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్. మళ్ళీ ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేసినాము? 3 రకాలుగా. అవేంటివి? యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్. యాసిడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? హైడ్రోక్లోరిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, అట్లాంటివన్నీ యాసిడ్స్. బేసెస్ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, ఇట్లాంటివి బేసెస్. సోపీ టు టచ్. సాల్ట్ సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్, ఇట్లాంటివన్నీ ఏంటివి? సాల్ట్స్. సోడియం సల్ఫేట్, ఇవి సాల్ట్లు. సో ఇట్లా మనం 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఇనార్గానిక్. నెక్స్ట్ 22nd క్వశ్చన్, మిక్చర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్. మిక్చర్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారు? 2 types. దోస్ ఆర్ హోమోజీనియస్ మిక్చర్స్ and heterogeneous mixtures. Homogeneous mixtures, heterogeneous mixtures.
హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంటనంటే ఏదైతే మనము ఇలా రెండు సబ్స్టెన్స్, ఇదొక సబ్స్టెన్స్, ఇక్కడ నుంచి ఇంకొక సబ్స్టెన్స్, ఈ రెండింటిని ఒక దగ్గర వేసి కలిపిన తర్వాత ఇందులో ఈ రెండును ఫస్ట్ వేసింది సెకండ్ వేసింది వేరుగా గుర్తించలేకపోతే దట్ ఈస్ టర్మ్డ్ యాజ్ హోమోజీనియస్ మిక్చర్. The components which are present in the mixture cannot be identified individually. సో వాటిని వేరుగా గుర్తించలేకపోతే దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అనాలి. ఎగ్జాంపుల్ ఏంటి? షుగర్ని వాటర్కి యాడ్ చేసి దాన్ని కలిపిన తర్వాత నాకు షుగర్ సొల్యూషన్ వచ్చిన తర్వాత గిడ షుగర్ పార్టికల్స్ ఉన్నవి, గిడ వాటర్ పార్టికల్స్ ఉన్నాయి అని కెన్ వి సే? చెప్పలేము. అట్లా కలిసిపోతే, అంత సంపూర్ణంగా కలిసిపోతే దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అనాలి. కలవకపోతే హెటరోజీనియస్ మిక్చర్. శాండ్ ఉందనుకోండి, ఇసుక ఉంది, వాటర్లో కలిపిన ఇసుక కింద కనబడుతుంది, వాటర్ పైన కనబడుతుంది. ఇట్లా కలవకపోతే దాన్ని హెటరోజీనియస్ మిక్చర్ అనాలి. కంప్లీట్గా మిక్స్ అయిపోతే హోమోజీనియస్, కలవకపోతే హెటరోజీనియస్ మిక్చర్ అంటారు అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 23 క్వశ్చన్. హెటరోజీనియస్ మిక్చర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? హెటరోజీనియస్ మిక్చర్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాము? కొలాయిడ్స్ అండ్ సస్పెన్షన్స్. కొలాయిడ్స్, సస్పెన్షన్స్. ఇది కొలాయిడ్, ఇది సస్పెన్షన్. ఇక్కడ సొల్యూషన్, ఇది ప్యూర్ సొల్యూషన్, ఇంతకుముందు డిస్కస్ చేసింది. కంప్లీట్గా మిక్స్ అయితే సొల్యూషన్ అంటాం. కంప్లీట్గా మిక్స్ అయిపోతే దాన్ని సొల్యూషన్ అనాలి. ఇక హెటరోజీనియస్ మిక్చర్స్ కొలాయిడ్స్ అండ్ సస్పెన్షన్స్. కొలాయిడ్స్ అంటే మిల్క్ రకంగా ఉండేది. మీరు మిల్క్ని తీసుకున్నారనుకోండి, మిల్క్ను అద్దంగా మన లైట్ కింద పెట్టి జాగ్రత్తగా కనుక పరిశీలిస్తే యూ కెన్ ఐడెంటిఫైడ్ ఫ్యాట్ డ్రాప్లెట్స్. లిక్విడ్ ఫ్యాట్ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. మెరుస్తూ ఉన్నట్టుగా అవుపిస్తుంది, అంటే రెండు సపరేట్గా ఉన్నట్టుగా మీకు అవుపిస్తాయి. రెండు వేరు కాంపోనెంట్స్ని యూ కెన్ ఐడెంటిఫైడ్ బై నేక్డ్ ఐ. కళ్ళతోటి చూసే మీరు గుర్తుపట్టచ్చు. దాన్ని ఏమంటాము? కొలాయిడ్ అంటాం. సస్పెన్షన్, ఇక అసలే కలవకపోతే సస్పెన్షన్. ఇంతకుముందు శాండ్ని వాటర్లో కలిపితే శాండ్ అంతా కింద వస్తుంది కదా, అట్లా వస్తే దాన్ని సస్పెన్షన్ అంటారు. ప్రెసిపిటేషన్ సొల్యూషన్స్ అని కూడా అంటారు. ఓకేనా? సో దీస్ ఆర్ ద కొలాయిడ్స్ అండ్ సస్పెన్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్. వాట్ ఈజ్ సాలిడ్? సాలిడ్ అంటే ఏంది? ద సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ డెఫినెట్ షేప్ అండ్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? సాలిడ్. ఏ సబ్స్టెన్స్ అయితే డెఫినెట్ షేప్ మరియు వాల్యూమ్ ఉంటుందో, డెఫినెట్ వాల్యూమ్ ఉంటుందో దాన్ని ఏమంటారు? సాలిడ్ అంటారు. ఎగ్జాంపుల్, ఒక డస్టర్ని తీసుకోండి. ఈ డస్టర్ని తీసుకుంటే ఈ డస్టరు ఇక్కడ పెట్టినా ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందో, ఇక్కడ పెడితే గంతే వాల్యూమ్, ఇక్కడ పెట్టినా గంతే వాల్యూమ్. అంటే వాల్యూమ్ మారడం లేదు, డెఫినెట్ వాల్యూమ్. అట్లే దాని యొక్క షేప్ కూడా డెఫినెట్గానే ఉంటుంది. ఆకారం ఇక్కడ పెడితే ఒక ఆకారం, ఇక్కడ ఒకటి వస్తుందా? ఎక్కడ పెట్టినా ఒకటే ఆకారం వస్తుంది. కాబట్టి దాని యొక్క ఆకారం ఒకే రకంగా ఉంటుంది, వాల్యూమ్ కూడా మారకుండా ఉంటుంది. అట్లా ఉంటే దాన్ని ఏమంటారు? సాలిడ్ అంటారు. ఏమంటారు? సాలిడ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. సో 25th క్వశ్చన్, రైట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్స్. సాలిడ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ ఏంటిది? సాలిడ్స్ హ్యావ్ డెఫినెట్ షేప్ అండ్ వాల్యూమ్. డెఫినెట్ షేప్ ఉంటుంది, డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది. అంటే అర్థం ఏంటిది? దాని షేప్ కానీ వాల్యూమ్ కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కనుక మార్చినట్టయితే దాని షేప్ మారదు, వాల్యూమ్ మారదు. షేప్ కానీ వాల్యూమ్ కానీ మారుతుందా? మారకూడదు. సెకండ్ వన్, సాలిడ్స్ ఆర్ జనరల్లీ రిజిడ్ ఇన్ నేచర్. రిజిడ్ ఇన్ నేచర్ అంటే అది ఇక్కడ పెట్టినా ఒకే షేపు, ఇక్కడ పెట్టినా ఒకే షేపు, ఇక్కడ పెట్టినా ఒకే షేప్ ఉంటుంది, కానీ ప్రాంతాన్ని బట్టి మారదు. మరియు ఇందులో పార్టికల్స్ చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి అది షేప్ను మార్చుకోవడానికి ఇష్టపడదు. అట్లా ఉంటుంది కాబట్టి దానికి రిజిడ్ ఇన్ నేచర్ అంటారు. ఏమంటారు? రిజిడ్ ఇన్ నేచర్ అంటారు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, సాలిడ్స్ కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫ్రీ సర్ఫేసెస్. ఏంటిది ఫ్రీ సర్ఫేస్ అంటే? ఫ్రీ సర్ఫేస్ అంటే ఏంటిది అని అంటే, మనము ఈ సాలిడ్ని కనుక తీసుకున్నట్టయితే ఈ సాలిడ్లో ఉన్న పార్టికల్స్, అన్ని సైడ్లలో ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవాపరేట్ అవ్వడానికి, దీని నుండి విడిచి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. యాక్చువల్గా ప్రాపర్టీస్ పరంగా చెప్తారు కానీ మీకు అంత పెద్దగా అవసరం లేదు. సింపుల్గా సో ఎనీ నంబర్ ఆఫ్ ఫ్రీ సర్ఫేస్, అనంతమైన ఫ్రీ సర్ఫేసెస్ ఉంటాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి, సరిపోతుంది మన స్టాండర్డ్కి. నెక్స్ట్ కమ్ టు 4th పాయింట్. The intermolecular spaces in solids are small.
సో సాలిడ్ని కనుక తీసుకున్నట్టయితే ఈ సాలిడ్ అనేది ఇట్లా దగ్గరగా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. అదే లిక్విడ్ని కనుక తీసుకున్నట్టయితే కొద్దిగా దూరంగా ఉంటాయి. గ్యాస్ని కనుక తీసుకున్నట్టయితే ఇంకా దూరంగా ఉంటాయి. ఇది ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అంటారు. ఇందులో ఉన్న ఖాళీ ప్లేస్, ఎంటీ స్పేస్ ఏదైతే ఉందో ఆ ఎంటీ స్పేస్ని ఏమంటారు? ఈ ఎంటీ స్పేస్ని ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అంటారు. ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ సాలిడ్స్లో చాలా తక్కువగా ఉంటుంది, లిక్విడ్స్లో మధ్యస్థంగా ఉంటుంది, గ్యాసెస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్ అంటారు. ఏమంటారు? ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ వెరీ లార్జ్. అవి దగ్గరగా ఉంటాయి సాలిడ్లో పార్టికల్స్, కాబట్టి వీటి మధ్య ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండడము జరుగుతుంది. సిక్స్త్ క్వశ్చన్. ద డైమెన్షన్స్ ఆఫ్ సాలిడ్ డు నాట్ చేంజ్ లార్జ్ ప్రపోర్షన్స్ అపాన్ హీటింగ్ ఆర్ కూలింగ్. అంటే మీ యొక్క సాలిడ్ని మనం కనుక హీట్ చేస్తే దీని లెంత్ కానీ లేదా వెడల్పు కానీ లేదా ఎత్తు కానీ అనేది ఎక్కువగా మారవు, చాలా తక్కువగా మారడం జరుగుతుంది. డైమెన్షన్స్ చాలా తక్కువగా మారుతుంది, లెంత్ కానీ బ్రెడ్త్ కానీ హైట్ కానీ చాలా తక్కువగా మారడం జరుగుతుంది వేడి చేసినప్పుడు. ఎప్పుడు? వేడి చేసినప్పుడు. నెక్స్ట్ వన్. దే డు నాట్ డిఫ్యూజ్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఫ్రీగా కదులుతాయా? వాటంతట అవే కదలవు. డిఫ్యూజన్ మీన్స్ గోయింగ్ ఆఫ్ పార్టికల్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫ్యూజన్. కాబట్టి ఇవి డిఫ్యూజ్ కావు, ఎక్కడున్నా అక్కడనే ఉంటాయి. డిఫ్యూజ్ అవుతాయా? డిఫ్యూజ్ కావు. నెక్స్ట్ ఎయిత్ పాయింట్. డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్ ఈజ్ మోర్. డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సాలిడ్స్ యొక్క డెన్సిటీ ఎట్లా ఉంటుంది? ఎక్కువగా ఉండడం జరుగుతుంది. డెన్సిటీ D ఈజ్ ఈక్వల్ టు వాట్? మాస్ పర్ వాల్యూమ్. ఇవి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి పార్టికల్స్. సో ఒక ఏదైనా ఒక యూనిట్ వాల్యూమ్ కనుక తీసుకుంటే దానిలో మాస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెన్సిటీ కూడా చాలా ఎక్కువగా ఉండడము జరుగుతుంది. ఇవి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి వీటి మీద ఒత్తిడిని కలగజేస్తే ఇంకా దగ్గరగా జరుగుతాయా? జరగవు, లేదా అసలే దీన్ని కంప్రెస్ కావు అని అనొచ్చు. సో దే హార్డ్లీ కంప్రెస్డ్ ఆర్ దే డు నాట్ కంప్రెస్డ్ ఆల్సో కరెక్టే. సో కంప్రెషన్ అంటే ఏంటిది? దాని మీద మనం ప్రెషర్ని కనుక అప్లై చేస్తే మాలిక్యూల్స్ దగ్గరగా వస్తే దాన్ని కంప్రెషన్ అంటారు. కమింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ నియర్ టు ఈచ్ అదర్ వెన్ వీ అప్లైడ్ ఫోర్స్ ఆర్ వెన్ వీ అప్లైడ్ ప్రెషర్ని కానీ ఫోర్స్ని కనుక అప్లై చేస్తే పార్టికల్స్ దగ్గరగా కనుక వచ్చినట్టయితే దాన్ని ఏమంటారు? కంప్రెషన్ అంటారు. ఏమంటారు? కంప్రెషన్ అంటారు. నెక్స్ట్ 10th క్వశ్చన్. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్ ఈజ్ లెస్. సాలిడ్స్ ఉన్నాయనుకోండి, వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ అంటే మూమెంట్ వల్ల వచ్చే ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ఎందుకు? ఇవి దగ్గరగా ఉన్నవి, ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మూమెంట్ తక్కువ ఉంటుంది. మూమెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ అంటే మూమెంట్ వల్ల వచ్చే ఎనర్జీ. మూమెంట్ తక్కువ ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా ఎట్లా ఉంటుంది? తక్కువగా ఉండడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్. ఎగ్జాంపుల్స్ ఫర్ సాలిడ్స్ ఈజ్ రాక్స్, స్టోన్స్, వుడ్, శాండ్, పెన్, పేపర్, పెన్సిల్. ఇవన్నీ కూడా ఏంటివి? సాలిడ్స్కి ఎగ్జాంపుల్స్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్క క్వశ్చన్ కనుక మీరు నేర్చినట్టయితే ఈ టాపిక్లో ఈ లెసన్లో సాలిడ్స్కి సంబంధించిన మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ గో టు 26th క్వశ్చన్. 26th క్వశ్చన్. రైట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లిక్విడ్స్. లిక్విడ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటిరా? లిక్విడ్స్ హ్యావ్ డెఫినెట్ వాల్యూమ్ బట్ నాట్ డెఫినెట్ షేప్. వాటికి షేప్ అనేది ఫిక్స్డ్గా ఉండదు కానీ వాల్యూమ్ ఫిక్స్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీటర్ మిల్క్ని తీసుకొని ఈ గిన్నెలో కనుక పోసినట్టయితే గిన్నె షేప్లోనికి వస్తుంది. కొనికల్ ఫ్లాస్క్లో కనుక పోస్తే కొనికల్ ఫ్లాస్క్ షేప్లోనికి వస్తుంది. ఓకేనా? బీకర్లో కనుక వస్తే బీకర్ షేప్లోనికి వస్తుంది. ఎందులో వచ్చినా దాని షేప్లోనికి వస్తుంది. కానీ షేప్ అంటే మారింది. ఇందులో 1 లీటర్ మిల్క్ వస్తే ఇంట్లో పోయాక 2 లీటర్లు అవుతాయా? ఇంట్లో పోయాక 3 లీటర్లు అవుతాయా? కావు, మళ్ళీ 1 లీటరే ఉంటుంది. అంటే దాని యొక్క వాల్యూమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. సో కానీ షేప్ మాత్రం మారడం జరిగింది కాబట్టి
లిక్విడ్స్ హ్యావ్ డెఫినెట్ వాల్యూమ్ బట్ నాట్ డెఫినెట్ షేప్. డెఫినెట్ షేప్లో ఉండవు, వాల్యూమ్ మాత్రం డెఫినెట్గా ఉంటుందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇందులో సెకండ్ బిట్, లిక్విడ్స్ ఆర్ జనరల్లీ రిజిడ్ ఇన్ నేచర్. రిజిడ్ నేచర్ అంటే ఏంటిది? అవి పార్టికల్స్ కొద్దిగా దగ్గరగా ఉంటాయి కాబట్టి వాటిని రిజిడ్ నేచర్గా మనం తీసుకోవచ్చును. సాలిడ్స్కి ఇంకా ఎక్కువ రిజిడ్ ఉంటుంది, సాలిడ్స్కి గ్యాస్ లిక్విడ్స్ తోటి పోల్చినప్పుడు సాలిడ్స్కి రిజిడిటీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, లిక్విడ్స్ హ్యావ్ ఓన్లీ వన్ ఫ్రీ సర్ఫేస్. లిక్విడ్ కనుక ఉందనుకోండి, కేవలం ఈ పైన ఉపరితలం నుండి మాత్రమే ఎవాపరేషన్ జరగడం జరుగుతుంది. కాబట్టి ఓన్లీ ఒక్క సర్ఫేస్ మాత్రమే ఫ్రీ సర్ఫేస్ ఉంది అని అంటారు. ఓన్లీ వన్ ఫ్రీ సర్ఫేస్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్ ఇన్ లిక్విడ్స్ ఇన్ బిట్వీన్ సాలిడ్స్ అండ్ గ్యాసెస్. సో సాలిడ్స్ కనుక తీసుకున్నట్టయితే ఇట్లా దగ్గరగా ఉంటాయి, లిక్విడ్స్ కొంచెం దూరంగా ఉంటాయి, గ్యాసెస్ ఇంకా దూరంగా ఉంటాయి. ఓకేనా? సో ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అంటే ఇందులో మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్ సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది, లిక్విడ్స్లో మధ్యస్థంగా ఉంటుంది. ఇట్లా ఉండాలి. సాలిడ్స్లో తక్కువగా ఉంటుంది, లిక్విడ్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది, గ్యాసెస్లో ఇంకా ఎక్కువగా ఉండడము జరుగుతుంది. ఇంటర్మాలిక్యులర్ స్పేస్ మీన్స్ ద అవైలబుల్ స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. అవైలబుల్ స్పేస్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్మాలిక్యులర్ స్పేస్. ఇక ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఎట్లా ఉంటవి? ఇవి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ హియర్ ఈజ్ మ్యాక్సిమం, ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. లిక్విడ్స్లో మీడియంగా ఉంటుంది, గ్యాసెస్లో చాలా తక్కువగా ఉంటుంది. దూరంగా ఉన్నాయి కాబట్టి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ద డైమెన్షన్స్ ఆఫ్ లిక్విడ్స్ డు నాట్ చేంజ్ లార్జ్ ప్రపోర్షన్స్ అపాన్ హీటింగ్ ఆర్ కూలింగ్. ఇంతకుముందు చెప్పినట్టే, లిక్విడ్ని కనుక తీసుకున్నట్టయితే ఈ లిక్విడ్ని హీట్ చేస్తే దాని వాల్యూమ్ కానీ లేదా డెన్సిటీ కానీ మాస్ కానీ ఇట్లాంటివి చాలా తక్కువగా చేంజ్ అవుతాయి. వాటిలో చాలా తక్కువ మార్పు అనేది రావడం జరుగుతుంది. డైమెన్షన్స్ తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్, లిక్విడ్స్ ఆర్ లెస్ డిఫ్యూజ్డ్. సాలిడ్స్ అసలు డిఫ్యూజే కావు. లిక్విడ్ ఇక్కడ పారవశనం అనుకోండి, ఇక్కడ కొద్ది దూరం మాత్రమే ట్రావెల్ అవుతుంది. ఓకేనా? గ్యాస్ ఉందనుకోండి, ఇక్కడ వదిలిపెట్టినాం అనుకోండి, ఆ దేశం అంతా తిరిగి వస్తుంది కదా. సో కాబట్టి సాలిడ్స్ అనేదేమో నాట్ డిఫ్యూజ్డ్, లిక్విడ్స్ ఆర్ డిఫ్యూజ్డ్ స్లోలీ ఆర్ మీడియంలీ, గ్యాసెస్ ఆర్ డిఫ్యూజ్డ్ ఇన్ లార్జ్ ఏరియాస్. సో ఎక్కడికైనా వెళ్ళగలుగుతాయి. నెక్స్ట్ ఎయిత్ వన్, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్ ఈజ్ లెస్ దాన్ సాలిడ్స్ అండ్ మోర్ దాన్ గ్యాసెస్. సో డెన్సిటీ కనుక తీసుకున్నట్లయితే డెన్సిటీ ఆఫ్ సాలిడ్ ఈజ్ గ్రేటర్ దాన్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఈజ్ గ్రేటర్ దాన్ డెన్సిటీ ఆఫ్ గ్యాస్. ఈ విధంగా ఉండడం జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఎయిత్ కంప్లీటెడ్. నైన్త్, లిక్విడ్స్ ఆర్ హార్డ్లీ కంప్రెస్డ్. సో కంప్రెషన్ అంటే ఏంటిది? మనం దాని మీద కనుక ఫోర్స్ని కనుక అప్లై చేస్తే, ప్రెషర్ని కనుక అప్లై చేస్తే, వాల్యూమ్ కనుక తగ్గితే దాన్ని కంప్రెషన్ అంటారు. ప్రెషర్ని కనుక పెంచితే, ఫోర్స్ని కనుక పెంచినట్టయితే దాని వాల్యూమ్ తగ్గితే కంప్రెషన్ అనాలి. లిక్విడ్స్ కంప్రెషన్ అనేది చాలా తక్కువ అవుతాయి లేదా కావని చెప్పవచ్చు. లిక్విడ్స్ చాలా తక్కువ అవుతాయి లేదా కావని కూడా చెప్పవచ్చును. నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ లిక్విడ్స్ వాటర్, మిల్క్, కిరోసిన్, ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ లిక్విడ్స్. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ లిక్విడ్స్ ఈజ్ మోర్ దాన్ సాలిడ్స్ అండ్ లెస్ దాన్ గ్యాసెస్. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటిది? కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? అందులో ఉన్న పార్టికల్స్ యొక్క మూమెంట్ వల్ల వచ్చే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటారు. మూమెంట్, దాని యొక్క వేగం వల్ల కలిగే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటారు. సాలిడ్స్లో పార్టికల్స్ యొక్క మూమెంట్ చాలా తక్కువగా ఉంటుంది, లిక్విడ్స్లో మీడియంగా ఉంటుంది, గ్యాసెస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ మోర్ దాన్ లిక్విడ్స్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ వాటర్, సాలిడ్స్. దీస్ ఆర్ ద వాటర్ ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్. ఇది అందరు కూడా ఆన్సర్ నేర్చి చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ 27th క్వశ్చన్, రైట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్యాసెస్. గ్యాసెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ రాయాలి. గ్యాసెస్ హ్యావ్ ఇండెఫినెట్ షేప్ అండ్ ఇండెఫినెట్ వాల్యూమ్. గ్యాస్ ఏ ప్రాంతంలో పెడితే ఆ ప్రాంతం యొక్క షేప్లోనికి మారుతుంది, ఏ పాత్రలో పెడితే ఆ పాత్ర యొక్క షేప్లోనికి మారిపోతుంది. కాబట్టి దాని యొక్క షేప్ అనేది డెఫినెట్గా ఉండదు. ఏ చిన్న పాత్రలో వస్తే చిన్న వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది, అదే గ్యాస్ను పెద్ద పాత్రలోనికి పంపిస్తే పెద్ద పాత్ర వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది.
కాబట్టి దాని వాల్యూమ్ కూడా ఫిక్స్డ్గా ఉండదు, దాని షేప్ ఫిక్స్డ్గా ఉండదు, వాల్యూమ్ కూడా ఫిక్స్డ్గా ఉండదు. గ్యాసెస్ ఆర్ నాట్ రిజిడ్ ఇన్ నేచర్, రిజిడ్ నేచర్లో ఉంటాయి, అవి రిజిడ్ నేచర్లో ఉండవు, ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి వాటి యొక్క షేప్ కానీ వాల్యూమ్ కానీ డెన్సిటీ కానీ రిజిడ్గా ఉండదు. నెక్స్ట్ వన్, గ్యాసెస్ కెన్ హ్యావ్ జీరో నంబర్ ఆఫ్ ఫ్రీ సర్ఫేసెస్. గ్యాసెస్ కెన్ హ్యావ్ జీరో నంబర్ ఆఫ్ ఫ్రీ సర్ఫేసెస్. జీరో నంబర్ ఆల్రెడీ ఎవాపరేషన్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎవాపరేట్ కావాల్సిన అవసరం లేదు, కాబట్టి జీరో నంబర్ ఆఫ్ ఫ్రీ సర్ఫేసెస్ అంటారు. నెక్స్ట్ వన్, గ్యాసెస్ హ్యావ్ లెస్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. గ్యాసెస్ హ్యావ్ లెస్ ఇంటర్మాలిక్యులర్, అవి దూరంగా ఉన్నాయి కాబట్టి వీటి మధ్య అట్రాక్షన్స్ తక్కువగా ఉండడం జరుగుతుంది, కాబట్టి లెస్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్. గ్యాసెస్ హ్యావ్ మోర్ ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్. అట్రాక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అవి ఒకదానికొకటి దూరంగా ఉంటాయి, కాబట్టి ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్, ద డైమెన్షన్స్ ఆఫ్ గ్యాసెస్ చేంజ్ ఇన్ లార్జ్ ప్రపోర్షన్స్ అపాన్ హీటింగ్ ఆర్ కూలింగ్. సో డైమెన్షన్స్ అంటే దాని యొక్క పొడవు కానీ వెడల్పు కానీ ఎత్తు కానీ డెన్సిటీ కానీ వాల్యూమ్ కానీ అట్లాంటి వాటిని డైమెన్షన్స్ అంటారు. మనం హీట్ చేస్తే అవి చాలా ఎక్కువగా మారుతాయి. గ్యాసెస్ డిఫ్యూజెస్ మోర్. గ్యాస్ ఏమవుతుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతూనే ఉంటుంది. ఇట్లా ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, గోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫ్యూజన్, కాబట్టి ఎక్కువగా డిఫ్యూజ్ అవుతాయి. డెన్సిటీ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లెస్. చాలా తక్కువ ఉంటుంది డెన్సిటీ ఆఫ్ గ్యాసెస్ ఎట్లా ఉంటుంది, చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, గ్యాసెస్ ఆర్ కంప్రెస్డ్ మోర్. గ్యాసెస్ మీద కనుక నేను ప్రెషర్ని అప్లై చేస్తే దాని వాల్యూమ్ చాలా తగ్గుతూ ఉంటుంది కాబట్టి అవి కంప్రెస్ అవుతాయా కావా, అవుతాయి. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ మోర్. గ్యాస్ మాలిక్యూల్స్ కెన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజీలీ. మూమెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఫర్ గ్యాసెస్. ఎగ్జాంపుల్స్ ఏంటివి, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, రేడాన్, ఓగనాసిన్. ఇవన్నీ ఏంటివి, ఎగ్జాంపుల్స్ ఫర్ గ్యాసెస్. ఎయిర్ కూడా ఒక ఎగ్జాంపులే. నెక్స్ట్ కమ్ టు 28 క్వశ్చన్. వాట్ ఈజ్ ప్లాస్మా? ప్లాస్మా అంటే ఏంది? ద స్టేట్ విచ్ హ్యాస్ పాజిటివ్ అండ్ నెగటివ్ అయాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్లాస్మా. ఎక్కడైతే పాజిటివ్ అండ్ నెగటివ్ అయాన్స్ రూపంలో పదార్థం ఉంటుందో, సబ్స్టెన్స్ ఉంటుందో దాన్ని ఏమనాలి, ప్లాస్మా అనాలి. ఇక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ చూడండి, సాలిడ్స్ అనేది చాలా దగ్గరగా ఉన్నాయి, లిక్విడ్స్ కొంచెం దూరంగా ఉన్నాయి, గ్యాసెస్ చాలా దూరంగా ఉన్నాయి. సో సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఇంకొకటి ఏంటి ప్లాస్మా. ప్లాస్మా అంటే హయ్యెస్ట్ టెంపరేచర్ దగ్గర ఎట్లా ఉంటవి, అయాన్స్ రూపంలో ఉంటవి, ఆటమ్స్ మాలిక్యూల్స్గా ఉండవు, అయాన్స్ రూపంలో ఉంటుంది, దాన్ని ప్లాస్మా అంటారు. ఇది హయ్యెస్ట్ టెంపరేచర్. లోయెస్ట్ టెంపరేచర్ దగ్గర ఎట్లుంటుంది, అది బోస్ ఐన్స్టీన్ కండెన్స్డ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ బోస్-ఐన్స్టీన్ కండెన్స్డ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్? బోస్-ఐన్స్టీన్ కండెన్స్డ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంటిది? ద ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఎట్ సూపర్ లో టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ బోస్-ఐన్స్టీన్ కండెన్స్డ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. చాలా తక్కువ టెంపరేచర్ దగ్గర మ్యాటర్ ఎట్లా ఎగ్జిస్ట్ అవుతుందో ఆ ఎగ్జిస్ట్ అయ్యే దాన్ని ఏమంటారు, బోస్-ఐన్స్టీన్ కండెన్స్డ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటారు. 31. What is diffusion? Going of liquids or gases from one place to another place irrespective of gravitational attractions is called as diffusion. అంటే గ్రావిటీ యొక్క ప్రభావం లేకుండా, భూమి ఆకర్షణ ప్రభావం లేకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి సులభంగా కనుక అవి వెళ్తూ ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు, డిఫ్యూజన్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్, డిఫ్యూజన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది KMnO4 సొల్యూషన్, ఒక పింక్ డ్రాప్ కనుక ఇందులో వేస్తే మొత్తం ఇట్లా నెమ్మదిగా మొత్తం అంతా పింక్ కలర్లోనికి మారిపోతుంది.
ఇట్లా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా ట్రావెల్ అవ్వడాన్ని ఏమంటారు? డిఫ్యూజన్ అంటారు. ఏమంటారు? డిఫ్యూజన్ అంటారు. నెక్స్ట్ 32. వాట్ ఈజ్ కంప్రెసిబిలిటీ? కంప్రెసిబిలిటీ అంటే ఏంది? డిక్రీజింగ్ ఆఫ్ వాల్యూమ్ బై ఇంక్రీజింగ్ ఆఫ్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ యాజ్ కంప్రెసిబిలిటీ. సో దాని మీద కనుక నేను ప్రెషర్ని, ఫోర్స్ని కనుక అప్లై చేస్తే ఇక్కడ ఉన్న వాల్యూమ్ కనుక తగ్గుతూ ఉంటే దాన్ని ఏమంటారు? కంప్రెషన్ అనాలి. దాన్ని ఏమనాలి? కంప్రెషన్ అని అనాలి. నెక్స్ట్ వన్ 33 క్వశ్చన్. వాట్ ఈజ్ సిఎన్జి? సిఎన్జి అంటే ఏంది? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇందులో మేజర్గా ఉండే కాంపోనెంట్ మీథేన్. సో మీథేన్ అనేది ఎక్కువగా ఉంటుంది న్యాచురల్ గ్యాస్లో. సో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ మీరు కార్లలో కనుక చూసినట్టయితే ఈ విధంగా మీకు సిలిండర్ లోపల ఉపయోగం జరుగుతుంది. అది సిఎన్జి సిలిండర్ అంటారు. సిఎన్జి గ్యాస్. ఇండ్లలో యూజ్ చేసేది సిఎన్జి కాదు, ఇండ్లలో యూజ్ చేసేది ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఇండ్లలో యూజ్ చేసేది ఏంటిది? లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. నెక్స్ట్ వన్. ఇన్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఇన్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ డస్ దే హ్యావ్ స్పేస్? అంటే సాలిడ్లో కానీ లిక్విడ్లో కానీ గ్యాసెస్లో కానీ వాటి మధ్య పార్టికల్స్ మధ్య స్పేస్ ఉంటుందా అంటున్నాడు. ఎస్, స్పేస్ అనేది ఉంటుంది. ఈ స్పేస్ని ఇంటర్ మాలిక్యులార్ స్పేసెస్ అంటారు. ఇంటర్ మాలిక్యులార్ స్పేసెస్ అంటారు. సాలిడ్స్లో చాలా తక్కువగా ఉంటుంది, గ్యాసెస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటర్ మాలిక్యులార్ స్పేస్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ పార్టికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్? పార్టికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్కి ఎవిడెన్సెస్ ఏంటి అంటే పార్టికల్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉండే నేచర్ వలన మనం అందులో పార్టికల్స్ ఉంటాయని తెలుసుకున్నాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెన్స్ స్టిక్ని ఇక్కడ నేను ఇక్కడ ముట్టించినాను అనుకోండి. ఇన్సెన్స్ స్టిక్ అంటే ఏందిరా? మనకు అగరబత్తిని కనుక ముట్టించి దాన్ని ఆర్పేసినాం అనుకోండి, స్మెల్ ఇక్కడ వస్తుంది. కొద్ది టైం వరకు ఇంకా కొంచెం దూరం వెళ్ళినా అక్కడ స్మెల్ వస్తుంది, ఇక్కడ కూడా స్మెల్ వస్తుంది. అంటే పార్టికల్స్ అనేది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తూ ఉంటాయి. అట్లా డిఫ్యూజన్ వలన, బ్రౌనియన్ మోషన్ వలన, జిగ్జాగ్ మూమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్రౌనియన్ మోషన్. సో బ్రౌనియన్ మోషన్ వలన, డిఫ్యూజన్ వలన అందులో ఏముందని గుర్తుపట్టగలుగుతాం మనము? పార్టికల్ నేచర్ ఉందని ఐడెంటిఫై చేస్తాము. 37. వాట్ ఈజ్ బ్రౌనియన్ మోషన్? మరి బ్రౌనియన్ మోషన్ అంటే ఏంటి? బ్రౌనియన్ మూమెంట్ అంటే ఏంటిది? మూమెంట్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఇన్ జిగ్జాగ్ మేనర్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్రౌనియన్ మూమెంట్. మూమెంట్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఇన్ జిగ్జాగ్ మేనర్, అటు ఇటు జిగ్జాగ్గా కదులుతూ ఉండడాన్ని ఏమంటారు? బ్రౌనియన్ మూమెంట్ అంటారు. జిగ్జాగ్గా కదలడాన్ని ఏమంటారు? బ్రౌనియన్ మూమెంట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. హౌ మ్యాటర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్? మ్యాటర్ అనేది ఏ విధంగా తయారవుతుంది? మ్యాటర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ స్మాల్ టైనీ పార్టికల్స్. చిన్న కణాలు అనేది ఒకదానితో ఒక దగ్గర కలవడం వలన మనకు మ్యాటర్ అనేది తయారవడం జరుగుతుంది. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ స్మాల్ టైనీ పార్టికల్స్. నెక్స్ట్ 39th క్వశ్చన్. హౌ యూ కెన్ కన్క్లూడ్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ టైనీ పార్టికల్స్? సో చిన్న పార్టికల్స్ ద్వారా మ్యాటర్ ఏర్పడ్డా నువ్వెట్లా చెప్పగలుగుతున్నావు అంటే, వెన్ వన్ క్రిస్టల్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ ఈజ్ యాడెడ్ టు వాటర్, it is splitted in millions of tiny particles and spread over the water and becomes mixed uniformly and forms pink color of solution. సో ఒక చిన్న పొటాషియం పర్మాంగనేట్ యొక్క క్రిస్టల్ని కనుక నువ్వు వాటర్లో వేస్తే అదేమవుతుంది? చిన్న మొత్తం ఆ వాటర్ అంతా కూడా ఇక్కడ వేసినప్పుడు ఇక్కడనే ఒక చిన్న పార్టికల్ వేస్తే చిన్నగా ఇక్కడనే ఉండాలి కలర్, పింక్ కలర్ లోపల. కానీ మొత్తం సొల్యూషన్ అంతా నెమ్మదిగా మొత్తం పింక్ కలర్లోనికి మారిపోతుంది. కాబట్టి ఈ పెద్ద పార్టికల్ అది చూడడానికే చాలా చిన్నగా ఉంటుంది, కానీ అందం పెద్ద అంటున్నాను. సో ఈ పార్టికల్ అనేది ఇంకా మిలియన్స్ ఆఫ్ చిన్న పార్టికల్స్గా విడిపోవడం జరుగుతుంది అనే విషయం ద్వారా మనం అందులో చిన్న పార్టికల్స్ తోటి తయారవుతుందనే విషయాన్ని మనము చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. వై బ్రౌనియన్ మోషన్ ఈజ్ ఇంక్రీజెస్ ఆన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్?
టెంపరేచర్ని కనుక ఇంక్రీజ్ చేస్తే బ్రౌనియన్ మోషన్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, బ్రౌనియన్ మూమెంట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అని అడిగాడు. ఎందుకు బ్రౌనియన్ మోషన్ ఈజ్ ఇంక్రీజెస్ ఆన్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ బికాస్ ఇంక్రీజింగ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు వెలాసిటీ. సో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అల్టిమేట్గా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందంటే మూమెంట్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి బ్రౌనియన్ మోషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. బ్రౌనియన్ మోషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 41 క్వశ్చన్. వాట్ ఆర్ ద కన్క్లూజన్స్ యూ గాట్ ఫ్రమ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్రౌనియన్ మోషన్? బ్రౌనియన్ మోషన్ ద్వారా నీకు ఏమి కన్క్లూజన్స్ వచ్చినాయి అంటున్నాడు. సో ఒకటి, మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ టైనీ పార్టికల్స్. మ్యాటర్ అనేది చాలా చిన్న పార్టికల్స్గా తయారవుతుందని తెలిసింది. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కాన్స్టెంట్లీ మూవింగ్. సాలిడ్స్లో అయినా లిక్విడ్స్లో అయినా పార్టికల్స్ అనేది కదలకుండా ఉండవు, ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. సాలిడ్స్లో అయితే చాలా తక్కువ కదులుతూ ఉంటాయి, అటు ఇటు కదులుతూ ఉంటాయి. లిక్విడ్స్ అయితే కొద్ది దూరం నుంచి ఇంకొక దూరం, గ్యాసెస్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి కదులుతూ ఉండడం జరుగుతుంది. ఈ రెండు ప్రాపర్టీస్ని మనము బ్రౌనియన్ మూమెంట్ ద్వారా వీ కెన్ అండర్స్టాండ్ ఆర్ వీ కెన్ కన్క్లూడ్. నెక్స్ట్ వన్ 42 క్వశ్చన్. రైట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ రాయమంటున్నాడు. ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ వెరీ స్మాల్. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఎట్లా ఉంటాయి? టైనీ పార్టికల్స్, చిన్న పార్టికల్స్ రూపంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ది, వాటి మధ్య చాలా స్పేస్ ఉంటుంది. ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పార్టికల్స్ మధ్య. నెక్స్ట్, ఈ పార్టికల్స్ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. కాన్స్టెంట్ మూవింగ్ అనేది జరుగుతుంది. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్. వీటి మధ్య ఒకదాని మధ్య ఇంకొకటి అట్రాక్షన్స్ అనేటివి ఉంటాయి. ఇవేంటివి మనకు? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాటర్. నెక్స్ట్ 41 క్వశ్చన్. హౌ యూ కెన్ కన్క్లూడ్ ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేస్ బిట్వీన్ దెమ్. వాటి మధ్య ఖాళీ ప్లేస్ ఉంటుందని ఎట్లా తెలుసుకుంటున్నావు నువ్వు? టేక్ పీస్ ఆఫ్ చాక్ అండ్ డిప్ ఇన్ టు వాటర్. Some water is absorbed by the chalk. From this we can conclude that water occupies vacant spaces present in the chalk. ఒక చాక్ పీస్ని తీసుకోండి. ఈ చాక్ పీస్ని కనుక మీరు వాటర్లోగా ముంచి తీయండి, బయటకు తీయండి. తీస్తే కొంత వాటర్ అనేది ఇందులో అబ్జార్బ్ అవుతుంది. అబ్జార్బ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంది? ఇందులో ఉన్న చిన్న ఖాళీ ప్లేస్లు ఏవైతే ఉంటాయో ఆ ఖాళీ ప్లేసుల్లోనికి వాటర్ వచ్చి చేరడం జరుగుతుంది. వాటర్ అనేది దానిలోనికి రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చును? అందులో ఖాళీ ప్లేస్ ఉందనే విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చును. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. వాటర్ తీసుకున్నాడు, వాటర్ లోపల ఒక స్పూన్ ఆఫ్ షుగర్ వేసినాడు. వేస్తే దాని వాల్యూమ్ ఏమైనా మారుతుందా? ఏమీ మారదు. షుగర్ వేసిన వాడు వాల్యూమ్ పెరగదు. పెరగకపోవడానికి గల కారణం ఏంటి అంటే దట్ షుగర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ టైనీ పార్టికల్స్. చిన్న పార్టికల్స్గా డివైడ్ అయ్యి అందులో ఉన్న ఖాళీ ప్లేస్ని ఆక్యుపై చేయడం జరుగుతుంది. కాబట్టి అందులో ఇంటర్మాలిక్యులర్ స్పేస్ ఉంటుంది అనేది వీ క్యాన్ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. హౌ యూ కెన్ కన్క్లూడ్ దట్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కాన్స్టెంట్లీ మూవింగ్. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనేది కదులుతూ ఉంటే అనేది ఎట్లా తెలుసుకుంటావు? బై డిఫ్యూజన్ ఆఫ్ ఇన్సెన్స్ స్టిక్ స్మెల్ త్రూఅవుట్ ద హౌస్. సో మనం ఇన్సెన్స్ స్టిక్ని, అగరబత్తిని ఇక్కడ కనుక ముట్టించినట్టయితే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కూడా స్మెల్ రావడం జరుగుతుంది మనకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా. అంటే దాన్ని బట్టి వీ కెన్ అండర్స్టాండ్ వాట్ కాన్స్టెంట్ మూవింగ్ అనేది ఉంటుంది. అవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతాం అనే విషయాన్ని మనము తెలుసుకోవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫోర్సెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్లో ఎట్లాంటి ఫోర్సెస్ ఉంటాయి? కోహెసివ్ ఫోర్సెస్ అండ్ అదెసివ్ ఫోర్సెస్. కోహెసివ్ ఫోర్సెస్ అండ్ అదెసివ్ ఫోర్సెస్ అని రెండు రకాల ఫోర్సెస్ ఉంటాయి. సో కోహెసివ్ ఫోర్సెస్ సంసంజన బలాలు అంటారు. వాట్ ఈస్ కోహెసివ్ ఫోర్సెస్? The force of attraction between the particles of same substances is called as cohesive forces. ఒకే రకమైన పార్టికల్స్ మధ్యలో ఉండే అట్రాక్షన్స్ని
ఒకే రకమైన పార్టికల్స్ మధ్యలో ఉండే ఆకర్షణలను కొహెసివ్ ఫోర్సెస్ అంటారు, సంసంజన బలాలు అంటారు, కొహెసివ్ ఫోర్సెస్ అంటారు. మరి అదెసివ్ ఫోర్సెస్ అంటే ఏంటివి? అదెసివ్ ఫోర్సెస్ మీన్స్ వాట్? The force of attraction between the particles of different substances is called as adhesive forces. Adhesive forces అంటే ఏంటివి? రెండు వేరు పార్టికల్స్ మధ్యలో ఉండే వేరు రకాల పదార్థాల మధ్యలో ఉండే ఆకర్షణలను అదెసివ్ ఫోర్సెస్ అంటారు. వేరు పార్టికల్స్ మధ్యలో ఉండే అట్రాక్షన్స్ ఏమంటారు? అదెసివ్ ఫోర్సెస్ అంటారు. ఒకే రకమైన పార్టికల్స్ మధ్యలో ఉండే వాటిని కొహెసివ్ ఫోర్సెస్ అంటారు. వాట్ ఈజ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్? ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అంటే ఏంది? ఒక మాలిక్యూల్కి ఇంకొక మాలిక్యూల్కి మధ్యలో ఉండే ఫోర్సెస్ని ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అంటారు. ఒక మాలిక్యూల్కి ఇంకొక మాలిక్యూల్కి మధ్యలో ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఆర్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అంటారు. ఏమంటారు? ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్? ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్కు ఉన్న మరొక పేరు ఏమిటి? వాండర్ వాల్ ఫోర్సెస్. ఇంకొక పేరు ఏంటిది? వాండర్ వాల్ ఫోర్సెస్. ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్కి ఇంకొక నేమ్ ఏంటిదంటే వాండర్ వాల్ ఫోర్సెస్. నెక్స్ట్ 51, హౌ మెనీ టైప్స్ ఆఫ్ వాండర్ వాల్ ఫోర్సెస్ వీ హ్యావ్? మనకు ఎన్ని రకాల వాండర్ వాల్ ఫోర్సెస్ ఉన్నాయి? ఎన్ని రకాలు ఉన్నాయి? ఒకటి డిస్పర్షన్ ఫోర్స్ ఆర్ లాండన్ ఫోర్సెస్, లాండన్ డిస్పర్షన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్, డైపోల్ ఫోర్సెస్, డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఫోర్సెస్, హైడ్రోజన్ బాండ్. ఇన్ని రకాల ఫోర్సెస్ మనకు ఉండడం